అధ్యక్షులు సార్ తమ దగ్గర జీవావరణం మాయం కాకుండా పశువుల్ని మచ్చిక చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆదివాసీ ధైర్యంగా నిలబడి మన కోసం తమదైన భాషలో సంకేతాన్ని ఇస్తున్నారు. మరి వారి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంస్కృతిని, గిరిజన కళాకృతులను దేశ చరిత్రలో అందరికీ తెలియజేయాలి, ప్రపంచం నలుమూలలా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారితో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ విచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సారెను తీసుకుని, గిరిజన సారెను తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఆ సారెను అడవి తల్లికి అందిస్తున్నారు. అడవి తల్లికి సారే, గిరిజన సారెను అందిస్తున్నారు. అలాగే అడవి తల్లికి మనపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున పూలదండ వేసి దీవెనలు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అడవి తల్లి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. ధన్యవాదాలండి. ఇప్పుడు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ సృజన మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా తరపున స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసిన గౌరవ మంత్రి గారికి, ప్రజాప్రతినిధులకి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి, ఇతర అధికారులకి, మీడియా ప్రతినిధులకి, ఆదివాసీ నాయకులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. నాగరికత పరిడి వెళుతున్న ప్రపంచ సమాజాలన్నిటికీ మూలవాసులు ఆదివాసులే అని చరిత్రకారులు విస్పష్టం చెప్పిన విషయం. 1982లో జరిగిన యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇండిజినస్ పాపులేషన్ మీటింగ్లో ప్రపంచ ఆదివాసీ తెగల ప్రజల యొక్క హక్కుల గురించి తెలుసుకొనుట, తగు సూచనలు, తోడ్పాటు చేశారు. 2014 నుండి ప్రతి సంవత్సరం మీటింగ్ జరిగిన ఆ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆదివాసులను, వారి సాంప్రదాయాన్ని, జీవన విధానాన్ని గౌరవించుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను.